దాన్ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అది కరెక్ట్గా ఇచ్చారు చంద్రబాబు, అప్పుడు ఒప్పుకోవాలి. అయితే అందరికీ ఇచ్చారా అంటే మెజారిటీ తెలుగుదేశం అభిమానులకి, తర్వాత న్యూట్రల్కి, వైసీపీ వాళ్ళకి ఇచ్చేవాడు కదా ఆయన. కమ్యూనిస్టులకు 10-20% ఇచ్చేవాడు. ఇది నాడు జరిగింది. జగన్ వచ్చిన తర్వాత దాంతో ఎలాంటి సంబంధం లేకుండా అందరికి పెన్షన్ ఇచ్చిన మాట వాస్తవం, ఒప్పుకు తీరాల్సింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన మాట కూడా వాస్తవం. అదే సందర్భంలో ఏడాదికి 250 చొప్పున పెంచాడు, 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచాడు. అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి అర్హులకి ఇస్తా వచ్చాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటిది, ఆ రోజున చిట్ట చివరిలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా 3 నెలలకు ఒకసారి పెంచేవాళ్ళు, ఏది కొత్త వాళ్ళది చేర్చేవాళ్ళు. అప్పట్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయిన వాళ్ళతో బిగిన్ చేస్తే ఈ రోజు వరకు కొత్త వాళ్ళకి పెన్షన్ లేదు. 15 నెలలు అయింది, కొత్త పెన్షన్లు లేవు. ఇప్పుడు ఇస్తున్నటువంటి స్పౌజ్ పెన్షన్ అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు చచ్చిపోతే ఇచ్చేది, భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చేది. అది గొప్పగా చెప్తున్నారు, 1000 మందికి ఇచ్చాం, 1500 మందికి ఇచ్చామని చెప్పేసి. అది కాదు కదా పెన్షన్. 60 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు 15 నెలల్లో ఎన్ని లక్షల మంది వచ్చి ఉంటారు, వాళ్ళందరికి ఇవ్వాలి కదా. ఇక్కడ 67.5 లక్షలు ఇచ్చారు అప్పుడు, ఇప్పుడు 63.5 లక్షలు ఇస్తున్నారు. అంటే 4 లక్షలు తగ్గినాయి. అంటే చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో ఎవరికి